కాదు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ మీద కోపంతో మళ్ళీ బీజేపీకి ఓట్లు వేయగలరు. అట్లా వేస్తే ఇంకా ఉన్నదంతా ఉంచుకున్నాం, ఇంకా మునిగిపోతాం. ఎందుకంటే టాటా ఏసీ ఇవ్వడం జరిగింది, 30 ఏళ్ల పైన అమ్ముకోవడానికి అవి ఇవ్వడం జరిగింది, 50 సంవత్సరాలకు వాళ్ళకి పెన్షన్ ఇవ్వడం జరిగింది, ఇన్సూరెన్స్ అవకాశం కల్పించడం జరిగింది. అదేవిధంగా గుళ్ళ కుర్మలకు సంబంధించి గొర్రెలు ఇవ్వడం జరిగింది. మరి దళితుల కోసం దళిత బంధు ఇవ్వడం జరిగింది. కుల వృత్తులకు సంబంధించి మొన్న కొన్ని కుల వృత్తులకు సంబంధించి కూడా కొన్ని పథకాలు ఇవ్వడం జరిగింది. అన్ని సామాజికంగా అందరూ కూడా న్యాయం జరగాలనే ఆలోచనతో తపనతో మన కేసీఆర్ గారు పనిచేసింది. కళ్యాణ లక్ష్మి షాదీ వరకు మన పిల్లలకి ఇస్తే ఇంటింటికి నల్లా కనెక్షన్. మనం ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి హామీలకు మోసపోయినామో మీ అందరికీ తెలిసిందే, అవునా కదా? మళ్ళీ కేసీఆర్ గారు అన్ని వేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి 14 సంవత్సరాలు పోరాటం చేసి సాధించినటువంటి తెలంగాణలో అభివృద్ధి ఒకవైపు, సంక్షేమం ఒకవైపు, అన్ని కుల వృత్తులకు సంబంధించిన వాళ్ళకందరికీ కూడా సహాయాన్ని అందించడం జరిగింది. రైతులకు ఉచితంగా కరెంట్ ఇవ్వడం జరిగింది, నాణ్యమైనటువంటి కరెంటు, ఇళ్ళకు 1 నిమిషం కూడా కరెంటు పోకుండా ఇవ్వడం జరిగింది. పండించినటువంటి ధాన్యానికి మద్దతు ధర ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చనిపోతే రైతు కుటుంబానికి మనకు తెలంగాణ రాష్ట్రం తెచ్చింది కేసీఆర్ గారు. మన గ్రామానికి సంబంధించి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తెచ్చింది కేసీఆర్ గారు. మనకు 24 గంటలు కరెంట్ ఇచ్చింది కేసీఆర్ గారు, అవునా కదా? మరి అదేవిధంగా మనకి రైతు భరోసా కింద, రైతు బంధు కింద మనకు వ్యవసాయానికి సంబంధించినటువంటి పెట్టుబడి సహాయాన్ని ఎకరాకు 10,000 ఇచ్చింది కేసీఆర్ గారు. మనకు కొనుగోలు కేంద్రాలు పెట్టింది కేసీఆర్ గారు, మద్దతు ధర ఇచ్చింది కేసీఆర్ గారు, తాగునీరు ఇచ్చింది కేసీఆర్ గారు, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఇచ్చింది కేసీఆర్ గారు. అదేవిధంగా మన కేసీఆర్ కిట్లు ఇచ్చింది కేసీఆర్ గారే, న్యూట్రిషన్ కిట్లు ఇచ్చింది కేసీఆర్ గారే. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు మన కోసం చేయడం జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీ వారు చెప్పినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఒక్కసారి మార్పు చేసి చూపిస్తాం, ఒక్క అవకాశం ఇవ్వండి అని చెప్తే ప్రజలందరూ కూడా నమ్మి వాళ్ళ ఓట్లు వేస్తే ఈ రోజు మన నిండా ముంచిందా లేదా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. గత 10 సంవత్సరాల కాలంలో కనీసం ఒక గుంట కూడా ఎండిపోయిందా అని నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా. ఒక ట్రాన్స్ఫార్మర్ కాలిపోయిందా అని అడుగుతా ఉన్నా. ఒక మోటార్ కాలిపోయిందా అని అడుగుతా ఉన్నా. కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన ఈ 4 నెలల్లో మనకు ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయి. రైతులు ఫోన్లు చేసిన మా ట్రాన్స్ఫార్మర్ కాలిపోయింది వెంటనే ఇప్పియండి, లేకపోతే మా పంట పొలాలు ఎండిపోతున్నాయి అని చెప్తున్నారు. మా మోటార్లు కాలిపోతే 10,000, 20,000, 30,000 కూడా పెట్టుకుంటామని చెప్పి మన పంటలు ఎండిపోతే మేము జైరామ్ తాండాకు పోయినాం. రైతులైతే పాపం ఏడుస్తున్నారు. ఆ తాండా నాయకులు రైతులు చెప్పడం జరిగింది, నేను దాదాపు 1 లక్ష రూపాయలు నా ఎకరాకి 2 ఎకరాలు ఖర్చు పెట్టుకుంటే, మోటార్లు రెచ్చి పెట్టుకుంటే ఈ రోజు నా పంట మొత్తం కూడా ఎండిపోయింది. 7 ఎకరాలలో 5 ఎకరాలు ఎండిపోయింది. 2 లక్షల రూపాయలు నష్టం వచ్చింది. 1500 రూపాయలకు మేతకు ఇచ్చేసిన అని చెప్తున్నారు. ఎంత బాధ ఇది! ఇటువంటి పరిస్థితి మన కేసీఆర్ గారు ఉన్నప్పుడు వచ్చిందమ్మా? ఇప్పుడు కరెంట్ కష్టం